ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన సినిమా. వెంకటేష్ ఈ ఏజ్ లో ఇలాంటి యాక్టింగ్ చేస్తున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్. ఉన్నదన్న విలన్ పాత్ర బాగుంది. అవును బాగుంది, చాలా బాగా చేస్తాడు అసలు. అవుతుందండి, అవుతుంది. అట్లే యాక్షన్ ఉంది, ఎమోషనల్ ఉందన్న రెండు. లేదు ఏం లేదు. 2.5 అయితే చాలా బాగుంది. కానీ వెంకటేష్ ఈ ఏజ్ లో ఇలాంటి యాక్టింగ్ చేస్తున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్. పాప యాక్టింగ్ సూపర్, అన్ని ఫైట్స్ కానీ పాటలు కానీ స్టోరీ కానీ మొత్తం హైలైట్. సంక్రాంతికి మొగుడు వెంకీ మామైట్స్ సంక్రాంతి మొగుడు. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీ మిస్ అయితే మాత్రము చాలా మిస్ అవుతాం సంక్రాంతికి. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ నుంచి ఒకటే స్టోరీ లాక్కుంటా పోయినాడు. స్లోగానే కొంచెం పాజిటివ్ అయితే చూస్తే సినిమా బాగా అర్థమవుతుంది. సినిమా అయితే బాగుంది. వెంకటేష్ అయితే మంచి కంబ్యాక్. ఆయన యాక్టింగ్ పిక్స్లో ఉంది. ఇంకా చిన్న పాప యాక్టింగ్ అంతా మెయిన్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. కొత్తగా ఉన్నాయి బీజిఎమ్స్, ప్రతి ఒక్కటి కొత్తగా ఉన్నాయి. ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సినిమా అయితే చాలా బాగా కంబ్యాక్ ఇచ్చాడు. కంపల్సరీ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చాడు. మంచి స్టోరీ అయితే బాగుంది. ఇంకా మళ్ళీ పార్ట్ 2 బాగుంది నా, బాగా హ్యాండిల్ చేశాడు. మళ్ళీ బాగుంది నా, మించి అట్లా పోల్చకన్నా చూస్తే సినిమా అయితే బాగుంది. ఇంకా పార్ట్ 2 ఉంది, అది కూడా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ యాజ్ యూజువల్, స్టోరీ లైన్ బాగుంది. లైక్ ఎమోషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బాగుందినా యాక్షన్ బాగా చేశాడు. డిఫరెంట్గా ఉంది. స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎంగేజ్గా బాగుంటుంది. లేదు 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 హిట్ డైరెక్టర్ శైలేష్ కోలేను. బాగుంది మూవీ. సెకండ్ సినిమా హనుమాన్ తర్వాత ఇది బాగుంది. 4 మూవీ అయితే బాగానే ఉంది బ్రో. ఏమంటే అక్కడక్కడ కొంచెం గుర్తుంది కానీ బోర్ సీన్లు ఉన్నాయి. పాపకొన బీజిఎం బాగానే ఉంది. డైరెక్ట్ థర్డ్ సినిమా కాబట్టి ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా హీరోని ఎవరో తెలియదు కానీ ఫేస్ అయితే చూపిరు. బాగానే తీశారు, బాగానే ఉంది. బాలీవుడ్ నుంచి వచ్చాడు. ఓకే బాగానే ఉంది బ్రో, బాగానే ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి. మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా ఎమోషనల్, కూతురు ఎమోషనల్ బాగుంది. డిఫరెంట్ ఐటమ్. లే థియేటర్కి చూడొచ్చు. సంక్రాంతి థియేటర్. అలా సైంధవ్ మూవీ ఎలా ఉందంటే అందరూ వచ్చేసి మహేష్ బాబు కావచ్చు, హనుమాన్లో తేజ కావచ్చు, మళ్ళీ నాగార్జున కావచ్చు, అందరూ వచ్చేసి పంచకడితో వస్తే వెంకీ గారు మాత్రం మాస్ రోల్లో వచ్చినారు. ఏకదమ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నా వరకు అయితే సూపర్ హిట్ అని చెప్తాను. సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే బీజిఎం, హెవీ బీజిఎం. సంతోష్ నారాయణ గారు బీజిఎం మాత్రం ఎరగదే చేశారు. వెంకటేష్ గారు మాత్రం 1 మ్యాన్ షో చేయాలన్నారు. ఫుల్ యాక్షన్. ఆ కామెడీ టైమింగ్ ఏం లేదన్న, ఫుల్ యాక్షన్ సెంటిమెంట్. ఈ సినిమా యాక్షన్ అండ్ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్ ఉంటుంది, ఫుల్ యాక్షన్ అన్న. బాగుందన్న, బాగుంది. వెంకటేష్ గారితో వచ్చేసి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్ ఉంటాయి, ఆ టైప్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే తీసారు కూడా అన్న. అది డిఫరెన్స్ జోన్ అన్న, ఇది చాలా డిఫరెంట్ జోన్. ఎందుకంటే దాంట్లో పాప గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరుగుతుంటుంది. ఇది వచ్చేసి అట్లా ఉండదు, ప్రజల కోసమే ఉంటుంది. ప్లస్ వచ్చేసి వెంకటేష్ గారు వచ్చేసి ప్రజల కోసమే ఉంటుంది, కూతురు కోసమే ఉండింది, చాలా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే నేను వెంకటేష్ గారికి ఛానల్ భారీ హిట్ పడింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన సినిమా. సూపర్ హిట్ అని చెప్తానన్న. లేదన్న, అది వేరే జోన్, ఇది వేరే జోన్, డిఫరెంట్ జోన్ అన్న. ఖచ్చితంగా చూస్తే కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఆర్య గారు అంటే ఉన్నారు, ఒక 10 minutes ఉంటారు అంతే సినిమా నుంచి లాస్ట్ వరకు. కానీ చూపించడం వరకు బాగా చూపించినారు. క్లైమాక్స్లో బాగా వాడుకున్నారు ఆర్య గారు. ఉన్నారు అన్న, విలన్ రోల్ అన్న, సూపర్ అన్న క్యారెక్టర్. ఫస్ట్ ఆయన చూస్తేనే ఎంటర్టైన్మెంట్. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన చూస్తేనే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. విలన్ గారు మరి యాక్టింగ్ సూపర్ అన్న, మంచి యాక్టరు. నేను విలన్ గారి గురించి చెప్పాలా, విలన్ గారు చాలా ప్లస్ అయినారు ఈ సినిమాకి, చాలా అంటే చాలా ప్లస్ అయినారు. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ టైమింగు, మళ్ళీ యాక్టింగ్ పరంగా
మళ్ళీ వచ్చేసి ఆయన వేసే పంచులు కూడా సూపర్ ఉన్నాయన్న, బాగా పేలినాయి అన్న. 4